టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు బిఎడ్ జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ఎంత ఇస్తారు అండ్ స్కాలర్షిప్ కి ఎవరు ఎలిజిబుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, సో ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బిఎడ్ అనేది లైక్ 30 ఏజ్ వాళ్ళు చేస్తారు, 25 ఏజ్ వాళ్ళు చేస్తారు, కొందరు 35 ఏజ్ అప్పుడు కూడా చేస్తారు. ఎందుకంటే బిఎడ్ చేయడం వల్ల మీరు స్కూల్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్ అవుతారు డిఎస్సిలో. అదే బిఎడ్ ప్లస్ పీజీ చేసిన వాళ్ళు గురుకులంలో లైక్ పీజీటీకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిగ్రీ ప్లస్ బిఎడ్ వాళ్ళు లైక్ టీజీటీ ఇన్ గురుకులాలో లైక్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారు, 30 ఏజ్ తర్వాత చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. కొందరికి మాత్రమే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఒకటి మెయిన్ క్రైటీరియా ఉంటుందండి. సో డిగ్రీ తర్వాత బిఎడ్ చేయొచ్చు అండ్ డిగ్రీ తర్వాత పీజీ చేసిన తర్వాత కూడా బిఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త వినండి. సో మనకు డిగ్రీ తర్వాత బిఎడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, పీజీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ బిఎడ్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కాదు, ఇది బ్యాచిలర్ కిందనే వస్తుంది. సో ఇది బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది హైయర్ ఎడ్యుకేషన్ కాదు, ఈక్వల్ టు డిగ్రీ అన్నమాట. అదే పీజీ అంటే హైయర్ ఎడ్యుకేషన్, బిఎడ్ కన్నా పెద్దది. సో నేనేమంటున్నా అంటే ఎవరైతే డిగ్రీ తర్వాత బిఎడ్ తర్వాత పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కి మీరు బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ మనకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదే డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఎవరైతే పీజీ చేస్తారు కదా, పీజీ తర్వాత ఎవరైతే బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ అందరికి స్కాలర్షిప్ ఇవ్వడం జరగదు. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు స్కాలర్షిప్ ఎంత ఇస్తుందో అది చెప్తాను. సో మనకు మీకు డిగ్రీలో ఏ విధంగా అయితే తెలంగాణ ఈ పాస్ నుంచి మీకు డిగ్రీ చేసేటప్పుడు స్కాలర్షిప్స్ వస్తాయో, పీజీ చేసేటప్పుడు ఏ విధంగా అయితే స్కాలర్షిప్ వస్తాయో, మనకు బిఎడ్ చేసేటప్పుడు కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. సో మనకు 13,500 రూపీస్ బీసీ వాళ్ళకి ఇస్తారు. సో బీసీ, ఈబీసీ, మైనారిటీ వాళ్లకు ఈ విధంగా ఇస్తారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి అక్కడ కూడా మనకు రూరల్ అర్బన్ విత్ ఇన్ 2 lakhs ఆ విధంగా ఎవరైతే లైక్ డిగ్రీ పీజీలో ఏ విధంగా రూల్స్ ఉన్నాయో లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, విత్ ఇన్ లిమిట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి అండ్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరు మొత్తం ఫీజు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో గవర్నమెంట్ నుంచి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ సీట్ ఉంటుంది. అదే బీసీ వాళ్లకు 13,500 రూపీస్ మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సపోజ్ ఒక కాలేజీలో ఇయర్లీ ఫీజ్ 20,000 ఉంటే 13,500 వాళ్ళు ఇస్తారు. మిగతాది ఎంతైతే ఉంటుందో 6,500 రూపీస్ మీరు పే చేసుకోవాలి. అదే ఒక కాలేజ్లో 40,000 ఫీజు ఉంది, 40లో 13,500 మీరు గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతాది మీరు పే చేసుకోవాలి. సో ఇది మనకు స్కాలర్షిప్ డీటెయిల్స్ అండి. సో ఫిక్స్డ్ అమౌంట్స్ ఉంటాయి మనకు బిఎడ్ చేసేటప్పుడు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, బీసీ వాళ్ళకి 13,500 ఇస్తుంది. సో ఇప్పుడు మనకు ఏజ్ క్రైటీరియా చూద్దాం. దానికన్నా ముందు ఇంకొకటి మెయిన్ పాయింట్, సపోజ్ డిగ్రీ తర్వాత డైరెక్ట్ బిఎడ్ చేసే వాళ్ళకు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి వస్తుంది స్కాలర్షిప్, బీసీ వాళ్ళకు కూడా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే డిగ్రీ బిఎడ్ పీజీ ఇది పర్ఫెక్ట్ ఫార్మాట్. ఎందుకంటే డిగ్రీ తర్వాత చాలా మంది పీజీ చేస్తారు, పీజీ తర్వాత బిఎడ్ చేద్దాం అనుకుంటారు. పీజీ అనేది హైయర్ ఎడ్యుకేషన్, బిఎడ్ అనేది కొద్దిగా తక్కువ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్ లో కొందరికి స్కాలర్షిప్స్ ఇవ్వరు. సో ఇప్పుడు చెప్తాను. ఎవరైతే లైక్ బీసీ వాళ్ళు ఉంటారో పీజీ తర్వాత ఇప్పుడు బిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మీకు స్కాలర్షిప్స్ ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ మీకు పీజీలో స్కాలర్షిప్స్ ఇస్తారు కాబట్టి మళ్ళీ పీజీ టు బిఎడ్ మీకు ఇవ్వరు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు పీజీ చేసి బిఎడ్ చేసినా ఇస్తారు. సో ఇది క్లారిటీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అడిగాను, బీసీ వాళ్ళు ఎవరైతే పీజీ తర్వాత బిఎడ్ చేసే వాళ్ళు వాళ్ళకి ఇస్తలేరట. సో వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. సో దీని గురించి ఇంకోసారి క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు. కానీ యాజ్ పర్ రూల్ అయితే ఇవ్వరని తెలిసింది. సో ఇప్పుడు ఏజ్ క్రైటీరియా అండి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30 to 35 ఏజ్, 40 ఏజ్ వాళ్ళు కూడా బిఎడ్ చేయడానికి వస్తారు ఇప్పుడు. సో ఇక్కడ మెయిన్ గా మనకు క్యాస్ట్ పరంగా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఈబీసీ, మైనారిటీ, డిసేబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు 2024లో జాయిన్ అయితే అకాడమిక్ ఇయర్ సపోజ్ ఈ ఇయర్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఈ ఇయర్ నుంచి పాస్ట్ గా మీకు 30 years ఉండాలి మీ ఏజ్.
30 ఆర్ బిలో అంటే 28 ఉన్నా పర్లేదు, 29, 30. సో 30 దాటకూడదు. ఎవరు? ఈబీసీ మైనారిటీ డిసేబుల్ స్టూడెంట్స్, వీళ్ళకు 30 ఏజ్ లిమిట్ ఉంటుంది. 30 తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు, మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. ఎవరు? ఈబీసీ మైనారిటీ డిసేబుల్ స్టూడెంట్స్. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మీరు 34 ఏజ్ లిమిట్ ఉండాలి మినిమం, అంటే మాక్సిమం ఇక 34 ఆర్ బిలో వాళ్ళకు మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 35, 36 ఏజ్ లో బీఎడ్ చేద్దాం అనుకుంటే మీకు ఇవ్వరు, మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 34 ఆర్ బిలో ఉంటే స్కాలర్షిప్ వస్తుంది. అదే ఈబీసీ మైనారిటీ డిసేబుల్ వాళ్ళకు <30 ఉంటేనే, <30 ఆర్ ఈక్వల్ టు 30 ఉంటే స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇవి మెయిన్ గా మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ లో చాలా ఎక్కువ ఫీజెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కానీ ఇలాంటి కేటగిరీ స్టూడెంట్స్ ఈబీసీ వాళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది. కానీ బీసీ, ఓన్లీ బీసీఏ బీసీబీ ఇలా ఉంటారు కదా, వాళ్ళకు 13,500 మాత్రమే గవర్నమెంట్ నుంచి వస్తుంది. మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైతే ఎక్కువ రిచ్ ఉండి లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు, అలాంటి స్టూడెంట్కి ఎలాంటి స్కాలర్షిప్స్ ఇవ్వదు. మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు ఉందో అది మాత్రం మీరు పే చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే రాదు. సో ఈ విధంగా మీకు ఎవరైతే డిగ్రీ పీజీ తర్వాత బీఎడ్ చేయాలనుకుంటే బీసీ వాళ్ళకు స్కాలర్షిప్ రాదు. సో ఇవి స్కాలర్షిప్ డీటెయిల్స్ అండి. అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి దాని గురించి కూడా వీడియోస్ చేశాను. సో ఎవరైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో ప్రీవియస్ వీడియోలో చేశాను, అది కూడా చూడండి. అండ్ బీఎడ్ గురించి లైక్ టీఎస్ ఎడ్సెట్ గురించి ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ లైక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి ఎవ్రీ 3-4 డేస్ కి కొన్ని స్కాలర్షిప్స్ రావడం జరుగుతుంది. అలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.